హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ శాండీ డైరీస్. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు ఏంటనేది అయితే కమెంట్స్లో పెట్టండి. ఈరోజు మీకోసం ఒక ఇటాలియన్ స్టైల్ రెసిపీతో అయితే వచ్చేసిన. అదే మన వైట్ సాస్ పాస్తా అనమాట. ప్యూర్గా వెజ్, ఏం చికెన్ లేదు, నాన్ వెజ్ లేదు, ఏం లేదు. హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, 5 మినిట్స్లో మీ ఇంటి ముందర అయితే ఉంటుంది. మన అనంతపూర్లో కూడా ఇప్పుడు ఇన్స్టామార్ట్ వచ్చేసింది, మీ అందరికీ తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి గైస్. చాలా అంటే చాలా బెనిఫిట్స్. మనం బయటికి పోయి తెచ్చుకొని ఆ ఎండకి ఆ పెట్రోల్కి ఇవన్నీ ఏం ఉండవు. జస్ట్ 5 మినిట్స్లో మన కళ్ళ ముందర ఉంటే ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ అయితే చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిని రెడీ చేసుకోండి. గార్లిక్ని అయితే ఇట్లా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా స్వీట్ కార్న్ అంటారా, 2 పీసెస్గా కట్ చేసి బాయిలింగ్కి పక్కన పెట్టేసేయండి. బ్రాక్లీని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా స్టెమ్స్ అంటే ఆ కాడలు మందంగా ఉన్నవి తీసేసి అవి చిన్న చిన్న లేతగా ఉన్నవి మాత్రము అవి కూడా బాయిలింగ్కి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కటింగ్ అంతా అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ అంతా జెట్ స్పీడ్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు పాస్తాను బాయిల్ చేసుకుంటున్నాం ఒకవైపు. ఇంకోవైపు మొక్కజొన్న పొత్తులు, అవి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఆ స్వీట్ కార్న్ కూడా వేసేసినాం. అవి ఒక పక్క బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే వాటర్లోకి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని చూసినారా, ఆలోపు ఈ పని అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి బ్రాక్లీ పెట్టుకోండి గైస్. ఒక పక్కన అది బాయిల్ అవుతూ ఉంటుంది, కొన్ని వాటర్ వేసేసి. ఇటువైపు మన పాస్తాకు కూడా వాటర్ ఆల్మోస్ట్ బాయిలింగ్కి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత మాత్రమే పాస్తాను వేసుకోండి. మేము ఏం చేసినామంటే ఉంది కదా అని చెప్పి ప్యాకెట్ అంతా కట్ చేసి వేసేసినాం గైస్. కానీ మొత్తం రెడీ అయ్యేసరికి అవన్నీ యూజ్ అవ్వలేదు. బాయిల్ చేసుకున్నామని పక్కన పెట్టేసినాం, తర్వాత ఏదైనా చేసుకుందాంలే అని చెప్పి. మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత పాస్తా క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. చూసినారు కదా, ఇవన్నీ ఇట్లా చూస్తా అంటే గ్రీనరీస్, ఇట్లా ప్యూర్ వెజ్ తినడం అనేది మనం చాలా రేర్ అనమాట. మనకిప్పుడు చికెన్లు మటన్లు గుడ్లు ఇవే అనమాట. ఇట్లా వెజ్లు అంటే ఇంకా నా చెల్లెలు దిగితేనే రంగంలోకి. నా చెల్లెలే గైస్ ఇదంతా పట్టుబట్టి పాస్తా చేయిస్తున్నది. మనం ఇంత ఓపికగా ఎప్పుడు చేయాలి చెప్పండి ఇవన్నీ. చూసినారా, పాస్తా రెడీ అయిపోయింది, బ్రాక్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పాస్తాను మంచిగా ఇట్లా వడగట్టేసేసుకొని వాటర్ అన్ని పోయేటట్టు చల్లనీళ్ళు ఒకసారి అట్లా అనేసుకున్నారనుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లా పొడి పొడిగా ఉంటుంది పాస్తా, లేదంటే ముద్ద అయిపోతుంది. చూసినారా, బ్రాక్లీ ఇట్లా బాయిల్ అయ్యేసరికి మొత్తం కలరే మారిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వైట్ సాస్ అనమాట. ఇదే కొంచెం కష్టము, పెద్ద కష్టమేం కాదు. మీరు అనుకున్నారంటే ఏదైనా చేసేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే కొంచెం దగ్గరగా సిమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం బటర్ వేసుకొని, తర్వాత కొంచెం మైదా పిండి ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇట్లా మంచిగా తిప్పుతానే ఉండాలి గైస్. లేదనుకోండి ఇంకా కాని పని మొత్తం అంతా అడుగంటేస్తుంది. ఫస్ట్ నా చెల్లెలు ట్రై చేసింది కానీ ఇంకా అది అవ్వదని చెప్పి నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 లీటర్ వరకు పాలు అవసరం పడతాయి మనకి వైట్ సాస్కి. పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటా అడుగు పట్టకుండా నీట్గా మంచిగా కలుపుకోండి. తర్వాత టెక్స్చర్ అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మరి థిక్ అయిపోయింది అనుకోండి, క్రీమ్ గట్టిగా అయిపోతుంది ముద్దలాగా. అస్సలు అట్లా ఉండకూడదు. కొంచెం ఇట్లా వాటరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పాస్తా ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇంకా జెట్ స్పీడ్లో చూసేద్దాం గైస్. ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని, ఎందుకంటే అడుగు అంటకూడదు. ఆ క్రీమ్ ఏమవుతుందంటే కొంచెం మంట అటు ఇటుగా ఉన్న గిన్నెలు కొంచెం పలచగా ఉన్న చాలా తొందరగా అడుగు అంటేస్తుంది. ఇది మేము ఎక్స్పీరియన్స్ చేసినాము కాబట్టి మీరు చేయకూడదనే గైస్ ఈ టిప్స్ అనేవి చెప్తాను నేను, ఓకేనా. బటర్ వేసుకొని, బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన తెల్లగడ్డ ముక్కల్ని కూడా వేసేసి అది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఏవేవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇంకా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నీట్గా సాటే చేసుకోవడమే. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ వేసేసినాం. క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఒక్కసారి ఒక 2-3 సార్లు మంచిగా సాటే చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి గైస్. ఇంక తర్వాత అన్నీ బాయిల్ అయినవే కాబట్టి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ జస్ట్ 1 మినిట్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రాక్లీని కూడా వేసేసి ఒక 2-3 సార్లు మంచిగా అంతా టాస్ చేసేసుకోండి. ఇట్లా చూస్తా అంటే ఎంత టెంప్టింగ్ ఉంది కదా. అప్పుడప్పుడు గ్రీన్స్ కూడా తింటూ ఉండాలి గైస్, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమంటారు చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్లో పెట్టండి గైస్, మళ్ళీ మాట్లాడదాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అవన్నీ కొంచెం అట్లా సాల్ట్ అయిన తర్వాత చూసినారు కదా, చల్లగా అయ్యేసరికి క్రీమ్ చాలా టెక్స్చర్ మారిపోయి కొంచెం చిక్కబడింది చెప్పాలంటే. ఇంకా కొన్ని పాలు కూడా వేసుకోండి గైస్, తప్పేం లేదు, ఓకేనా. ఇప్పుడైతే మనము చిల్లీ ఫ్లేక్స్, ఒట్టిమిరపకాయలని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి, చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇంకా మిరియాల పొడి, పార్స్లీ లీవ్స్ అని చెప్పి బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటాయి, అది తెచ్చుకోండి గైస్. అది వేసుకుంటేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు చూసినారు కదా చాలా చిక్కగా ఉంది, అందుకే కొన్ని పాలు యాడ్ చేసినాం మేము. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కన్సిస్టెన్సీ చూసుకొని ఆ టెక్స్చర్ కొంచెం మరీ క్రీమీ థిక్గా లేకుండా కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకోండి గైస్. ఇప్పుడు ఇంకా చీజ్ వేస్తే ఉంటుంది వేరే లెవెల్ గైస్. నిజంగా నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.
మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లుందో ఏదో కమెంట్స్‌లో పెట్టడం మర్చిపోద్దండి గైస్ ప్లీజ్. మన రెసిపీస్ అన్నీ ఎట్లున్నాయి ఏంటని మీకు తెలిస్తేనే కదా! నేను ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నాకు తెలిసేది. పాస్తా ఏసేసిన తర్వాత చూసినారా ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెడితే చాలు మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంక ఇట్లా ఇది రెడీ అయిపోతే నాకైతే ఇంక వద్దులేండి ఇంకా. మాటల్లో చెప్పలేను గైస్ నేను. అది తినే వరకు కూడా ఆగలేము గైస్. ఆత్రం దాన్నే అంటారు మా ఊర్లో ఆత్రం అని. మళ్ళీ ఎందుకక్క పెనం పెట్టినారు అనుకోవద్దండి. మనం బయట పాస్తా కొనుక్కుంటే ఒకటిస్తారు కదండీ గైస్ పక్కన ఒక బ్రెడ్ లాంటిది. దాన్ని ఏమంటారో నాకైతే నిజంగా తెలీదు. ఆ బ్రెడ్స్ మన దగ్గర లేవని అయినా కూడా నా చెల్లెలు నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను దాన్ని కూడా రెడీ చేస్తా అని చెప్పి ఇంట్లో బ్రెడ్ ఉంటే శాండ్విచ్ బ్రెడ్ దాన్ని ఇట్లా డైమండ్ షేప్‌లో కట్ చేసి మంచిగా బటర్ ఏసి 2 వైపులా కాల్చి ఇచ్చింది. నిజంగా తింటాంటే ఉంది గైస్. మాటల్లో చెప్పలేను. మీరైతే ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. కొంచెం ప్రాసెసే నేను కాదన్ను. కానీ ఇట్లాంటి మంచి మంచివి ప్రాసెస్ అయినా కూడా పర్లేదు గైస్. తినేటప్పుడు ఉంటది. ఆ ప్రాసెస్ అంతటిని మర్చిపోతాం. బయటికి పోయి 300, 400 ఖర్చు పెట్టి ఒక పాస్తా తీసుకుంటే ఒక మనిషి తినగలుగుతాడు అంతే. అదే మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇప్పుడు మన టైం వచ్చేసింది గైస్. ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఎంత పొగలు కక్కుతుందో చూసినారు కదా! ఎంత పొగలు కక్కినా మనం మాత్రం ఆగం. తెలుసు కదా మన ఆత్రం గురించి. ఇంక తింటూ వెళ్ళిపోవడమే. ఆ బ్రెడ్‌ని కొంచెం తుంచుకొని, ఆ సాస్‌లో, క్రీమ్‌లో ముంచుకొని తింటే ఉండింది. నిజంగా మ్యాడ్ అయిపోయినా నేనైతే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీస్. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. దయచేసి అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి కుకింగ్ రెసిపీస్ మీరు నా నుంచి కోరుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్స్‌లో పెట్టండి. మనం అన్నీ త్వరలోనే చేసుకుందాం. సీ యూ సూన్ గైస్. స్టే సేఫ్ ఎవ్రీవన్.